నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వెరికోస్ వెయిన్స్ ఈ పదం గురించి పెద్దగా ఇప్పుడు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీని మీద చాలా అవేర్నెస్ అనేది అందరిలో క్రియేట్ అయింది. ఎందుకంటే ప్రతి ఒక్క ముగ్గురులో చూసుకున్నట్లయితే ఒకరు ఈ వెరికోస్ వెయిన్స్ తోటి బాధపడుతూ ఉన్నారు. సో ఈ వెరికోస్ వెయిన్స్ ఈ సమస్యకి ఎటువంటి అత్యాధునికమైనటువంటి చికిత్సా పద్ధతులు నవేడేస్ మనకు అందుబాటులోకి వచ్చాయి. ఈ విషయాల గురించి తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ఏవిసి హాస్పిటల్ ఎండి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా వి కొప్పుల గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, వెరికోస్ వెయిన్స్ సో అందరికీ ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి మీరే ఎక్కువగా అవగాహన కూడా క్రియేట్ చేస్తూ వస్తున్నారు. అవేర్నెస్ క్యాంప్స్ కూడా మీరు పెడుతూ వస్తున్నారు కాబట్టి చాలా మందికి దీని మీద అవేర్నెస్ ఉంది. బట్ అయినా కూడా కొంచెం దాని గురించి బ్రీఫ్. సో వెరికోస్ వెయిన్స్ కాజెస్ ఏంటి, అసలు ఏ రకంగా వస్తుంది? సో అంటే మీరు ఇందాక చెప్పారు బేసిక్గా ఏంటంటే చాలా అవేర్నెస్ క్రియేట్ చేశారని. బట్ ఎంత చేసినా సరిపోదమ్మా. ఫస్ట్ ఫండమెంటల్ ప్రాబ్లం ఏంటంటే 30% భారతీయులకి ఇది ఉంటుంది, 25 నుంచి 30% భారతీయులకి ఇది ఉంటుంది. సో ఇది చాలా కామన్ ప్రాబ్లం అవడం వల్ల ఇంకా చాలామందికి దీని మీద అవేర్నెస్ కూడా క్రియేట్ అవ్వాలి. ఒకసారి అవేర్నెస్ క్రియేట్ అయ్యే ప్రాబ్లం ఉందని తెలుసుకున్నాక నెక్స్ట్ కాల్ టు యాక్షన్, అంటే దాని మీద ఏదైనా చేద్దాం, దాని సొల్యూషన్ వెతుకుదాం అనేది కూడా చాలామంది లేట్ చేస్తుంటారు. ఇది ప్రాణాపాయం కాదు కదా, గుండె ఆపరేషన్ కాదు కదా, క్యాన్సర్ కాదు కదా, దీన్ని ఎలాగైనా కొన్నాళ్ళు ఆపి చూసి ఆలోచించి అలా, అది కూడా చాలా ప్రాబ్లమాటిక్. సో ఒకటి ఉందా లేదా అనేది అవేర్నెస్ ఒక రకం అయితే, దీని మీద యాక్షన్ తీసుకోవాలా లేదనే అవేర్నెస్ కూడా చాలా తక్కువ వస్తుంది. సో రెండు కలుపుకుంటే ఈ 30% ఇండియన్స్లో నాట్ ఈవెన్ 1% ఇండియన్స్ దీనికి అటెన్షన్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈ రీజన్స్ వల్ల, కొంతమంది తెలియక, కొంతమంది తెలుసుకొని కూడా లేట్ చేయడం వల్ల, అలాగా ఈ ఫనల్ తగ్గి 1 or 2% మందికి యాక్చువల్గా ట్రీట్మెంట్ జరుగుతుంది భారతదేశం మొత్తం మనం చూసుకున్నప్పుడు. సో ఆబ్వియస్లీ ఇంకా చాలా అవేర్నెస్ అవసరం. సో సింపుల్గా చెప్పాలంటే కాళ్ళకి ధమనులు అనగా ఆర్టరీస్ రక్తాన్ని తీసుకొని వెళతాయి, కాళ్ళ నుంచి సిరలు రక్తాన్ని తీసుకొని వస్తాయి. ఈ వచ్చే మార్గంలో ఎక్కడైనా సరిగ్గా పని చేయకపోతే, ఈ వాల్స్ పని చేయకపోతే బ్లడ్ మళ్ళీ కిందకి లీక్ అయ్యి కింద కాళ్ళలో సెట్ అయిపోయి ఉండిపోతుంది. కొంతమందికి ఏమో ఆ కిందకి వెళ్ళి కాళ్ళు నల్లగా అవటం, కాళ్ళలో పుళ్ళు పట్టడం, దెబ్బ తగిలితే మానకపోవడం అలా జరగచ్చు. మరి కొంతమందికి అది వెళ్ళి చిన్న తీగలు లాంటి బ్రాంచెస్ పెట్టి కాళ్ళు చాలా చూడడానికి అష్టవకరంగా అనిపించడం, కొంచెం అగ్లీగా అనిపించడం, అవన్నీ దాన్ని బ్రాంచ్ వ్యారికాసిటిస్ అంటాం. ఆ చిన్న వెయిన్స్ అన్ని ప్రొడ్యూస్ చేసి ఇంకోలాగా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. చాలా కామన్ ప్రాబ్లం. అండ్ దీని మీద మనం ఎంత చెప్పుకున్నా కూడా అవేర్నెస్ సరిపోదనే చెప్పుకోవాలి. రైట్ సార్, మనం విజయవాడలో చూసుకున్నట్లయితే మీకు 150 ఓపీస్. సో అది ఒక్కసారిగా చూసినప్పుడు ఒక జనసంద్రం లాగా కనిపించింది. యాజ్ వెల్ యాజ్ మన హైదరాబాద్లో చూసుకున్నా కూడా ఓపీస్ ఇంత రావడానికి ఏంటి సార్ రీజన్? అఫ్ కోర్స్ ఈ హైదరాబాద్ ఇస్ వేర్ స్టార్టెడ్. సో నేను హైదరాబాద్ వాసిస్తుడిని, నేను ఇక్కడ ఉన్నాను, మళ్ళీ అమెరికా వెళ్ళి చదువుకుని మళ్ళీ ఇక్కడికే వచ్చాను. ఇన్ఫ్యాక్ట్ నేను బంజారాస్లో పుట్టి మళ్ళీ బంజారాస్లోనే ఉంటున్నాను ఇప్పుడు కూడా 50 ఏళ్ళకి కూడా. సో ఆబ్వియస్లీ ఇది నా స్వగ్రామం, సొంత ఊరు కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడ నన్ను నమ్ముకుని నా పేషెంట్స్ ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళందరూ వస్తుంటారు. మా మెయిన్ సెంటర్ కూడా హైదరాబాద్ ఉంది. సర్ప్రైజ్ విజయవాడనే చెప్పుకోవాలి. సో మనం కూర్చొని అంటే ఈ హెల్త్ అవేర్నెస్ కొంచెం బాగా చదువులు, ఎడ్యుకేషన్ ఇవన్నీ అంటే హైదరాబాద్ విడిచిపెట్టి మన రిమైనింగ్ ఆంధ్రప్రదేశ్ అంతా మనం చెక్ చేసామంటే విజయవాడ, ఉభయ గోదావరిలో, గుంటూరు, ఆల్మోస్ట్ అప్ టు ఒంగోల్ అండ్ పైన సూర్యాపేట దాకా ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఎడ్యుకేటెడ్, మోస్ట్ నాలెడ్జబుల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారని చెప్పుకోవాలి. అవి వేరే దగ్గర లేరని కాదు, బట్ ఇది చాలా 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 హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ నాలెడ్జబుల్. వాళ్ళకి సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఒక మంచి డాక్టరు ఒక మంచి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు చాలా తీక్షగా విని అర్థం చేసుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ ఓపిక నేను వెళ్తాను, ఒక బొమ్మ వేసి బ్లడ్ పైకి వెళ్ళట్లేదు కిందకు వస్తుందని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అతను రైతు ఉంటారు, వెస్ట్ వేసుకొని వస్తారు, ఆయన అంతా విని మరి ఎందుకు ఇచ్చాడు దేవుడు వెయిన్ ఎక్స్ట్రా, మరి ఎందుకు వస్తుందని చాలా లాజికల్గా అడుగుతారు. ఆ 4-5 డిస్ట్రిక్ట్స్లో ఉండే అంత సబ్జెక్ట్ నాలెడ్జ్, అంత కుతూహలం చాలా వండర్ఫుల్గా ఉంటుంది. అంటే ఇట్స్ వెరీ, అంటే అసలు డాక్టర్ కూడా చాలా ప్రాక్టీస్ చేయడానికి చాలా ఆనందకరంగా ఉంటుంది. అలా తిరిగి అడిగినప్పుడు నేను చెప్పింది వాళ్ళకి అర్థమైతేనే కదా అడుగుతారు. సో ఇట్స్ అ వ్యాలిడేషన్ ఆఫ్ మై ప్రాసెస్ ఆల్సో. అంటే వాళ్ళు అడగడం కూడా కాదు, నేను చెప్పింది వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు తెలుసుకొని నా మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడే కదా ఇన్ని క్వశ్చన్లు అడుగుతారు తిరిగి, లేదంటే ఈ డాక్టర్కి తెలియదని పోతాడు. రైట్. సో ఇట్స్ ఆబ్వియస్లీ అది ఒక మెయిన్ రీజన్, ద పీపుల్స్ ఇంటెలిజెన్స్. బట్ ఈక్వల్లీ ఇంపార్టెంట్గా చెప్పుకోవాలంటే వాళ్ళకి ఒక పెద్ద సిటీకి ఉండాల్సినంత మంచి వాస్కులర్ కేర్ లేకపోయింది మనం వెళ్ళక ముందు. విజయవాడ మనం ఎంటర్ అవ్వక ముందు ఎగ్జిస్టింగ్ ఏంటంటే ఒక 2 వీధులు 3 వీధుల్లోనూ మొత్తం డాక్టర్లు అందరూ ఉంటారు. ఫారెన్ ట్రైన్డ్, మనలాగా ఫారెన్ 10-12 years ఫారెన్లో ప్రాక్టీస్ చేసి వచ్చి వాస్కులర్ ప్రొసీజర్స్ ఒక్కటే చేసేవాళ్ళ సంఖ్య చాలా తక్కువ విజయవాడలో. సో ఆబ్వియస్లీ అదొకటి వాళ్ళు ఇమ్మీడియట్గా గ్రాప్ చేసింది ఏంటంటే ఈ 150 మంది సరదాగా రావట్లేదు, కొన్నిసార్లు అసలు అక్కడ 4-5 గంటలు వెయిటింగ్ అయిపోతుంది. అయినా వాళ్ళు ఎందుకు ఓపికగా ఉంటారంటే వాళ్ళకి ఇలాంటి కేర్ దొరకలేదు.
మనం వెళ్ళక ముందు, మన సిస్టమ్స్ పెట్టక ముందు. సో ఏదైతేనేమి ఇట్స్ ఎ గుడ్ థింగ్, ఐ మీన్ ఇట్స్ గుడ్ ప్రాబ్లమ్ టు హ్యావ్. బట్ ఆఫ్ కోర్స్ కొన్నిసార్లు కొంచెం బాధ అనిపిస్తుంది. పాపం పొద్దున్న 9కి 8కి వచ్చేసి వాళ్ళు 3-4 దాకా కూడా వెయిట్ చేస్తారు వాళ్ళ అంతమంది వచ్చేటప్పుడు ఇంపాసిబుల్, రైట్? నేను ప్రతి వాళ్ళు ఇట్స్ యూనిటరీ ప్రాసెస్. అంటే మీరు కంటిన్యూగా అక్కడే ఉంటే అది వేరేగా ఉండేది అనమాట. నేను ఇంకో అసిస్టెంట్ని పెడితే మళ్ళీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళకి రాజా గారే కావాలి, రాజా గారే చెప్పాలి. కొంతమంది ఒక 2-3 అవర్స్ దేనికోసం వెయిట్ చేస్తారంటే అన్నం పప్పు వస్తువులన్నీ తినొచ్చా, ఆ ప్రశ్న నాకు అడగక్కర్లేదు యాక్చువల్గా. ఆ ప్రశ్న అక్కడ మా నర్సులను ఎవరు అడిగినా చెప్తారు. కానీ వాళ్ళకి అదంతే నమ్మకం. సార్ చేశారు ఆపరేషన్, సార్ దగ్గర మనం ఈ విషయం వినాలి, సార్ నాకు ఆపరేషన్ చూడాలి, సార్ నాకు చేసిన తర్వాత మా చుట్టాలు ఎవరు. ఒక ఆయన ఒకసారి ఇలాగే విజయవాడలో నేను ఓపీ పైన కేసు సర్జరీ చేసి కిందకు వచ్చి ఓపీ చూస్తున్నాను. పెద్ద గొడవ. ఏమవుతుంది అంటే, మీరు మా అమ్మగారికి ఆపరేషన్ చేయలేదు, ఎవరో వచ్చేసారు. లేదే బాబు ఇప్పుడే చేసి వచ్చాను నేను అని చెప్తే, అలా అయినా మీరు ఇలాగెలా అంటారు, అసలు ఇంత గొడవ పెట్టడం తప్పు కదా అని అంటే, అది కాదు సార్, నాకు చేశారు 10-8 ఏళ్ళ క్రితం, నాకు తగ్గింది, నాకు మా అమ్మగారు కూడా అలాగే అవ్వాలని నా కోరిక, నా వేదన అర్థం చేసుకోవట్లేదు అని గట్టిగా అరుస్తూ కూడా అదే చెప్తున్నాడు ఆయన. సో ఇట్స్ లవ్ యాక్చువల్లీ, ఆయన లవ్ అనమాట. సో వెరీ స్ట్రాంగ్ ఎమోషన్స్ అండి. మా సైడ్ చాలా స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉంటాయి. they come with deep affections. So yeah, it's very satisfying. నాకు నేను విజయవాడ 7 గంటలకు ఓపీ చూడాలంటే నేను పొద్దున్న 3కి బయలుదేరుతాను. రేపు కూడా నేను మార్నింగ్ 3కి హైదరాబాద్ నుంచి బయలుదేరిపోతాను. బట్ ఐ లవ్ ఇట్. ఇంట్లో అంటారు ప్రతి ఆదివారం వెళ్ళిపోతావు ఏంటని, బట్ ఐ జస్ట్ లవ్ ఇట్ బికాస్ ఇట్స్ సో గ్రాటిఫైయింగ్. ఎంత ప్లీజింగ్గా ఉంటుందో వెళ్తే. సార్, దీన్ని డయాగ్నోసిస్ చేయడానికి యూజ్ చేసే మీ కలర్ డాప్లర్, ఈ కలర్ డాప్లర్ టెస్ట్ కూడా చాలా కాస్ట్ కూడా ఉంటుందని చెప్తూ ఉంటారు. బట్ మీరు అది ఫ్రీగా ఇస్తున్నారు, ఆ కలర్ డాప్లర్ టెస్ట్ కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఎలా ఇది మీకు మాత్రం పాసిబుల్ అవుతుంది? సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటేనమ్మా, ఎవరైతే హెల్త్ కేర్లో రకరకాలుగా ఉంటాయి. కొన్ని పెద్ద కార్పొరేట్ వ్యవస్థలు ఉంటాయి, కొన్ని గవర్నమెంట్ వ్యవస్థలు ఉంటాయి, కొన్ని ఏమో ఇండివిజువల్ ప్రాక్టీసెస్ ఉంటాయి, అంటే చిన్న మామ్ అండ్ పాప్ క్లినిక్స్. మంది ఒక సార్ట్ ఆఫ్ కార్పొరేట్ వ్యవస్థే, కానీ ఇక్కడ మొత్తం డెసిషన్ మేకరు ఎండ్ టు ఎండ్ నేనే, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఇక్కడ డబ్బులు 10 రూపాయలు వచ్చినా నేనే, రాకపోయినా నేనే, 10 రూపాయలు వదులుకుందామని నేనే, లేకపోయినా నేనే. సో నాకు ఇది ఒక బిగ్ అడ్వాంటేజ్. ఈ అడ్వాంటేజ్లు ఏంటి? ఇక్కడ నెంబర్ 1 ప్రాబ్లం, 99% స్కాన్లు బయట జరిగేది పడుకోబెట్టి చేస్తారు. సో ఆ స్కాన్ పనికిరాదు, మనం నిల్చోబెట్టి స్కాన్ చేయాలి. సో మొదట్లో నేను అమెరికా నుంచి వచ్చిన కొత్తలో ఈ స్కాన్ పనికిరాదని మళ్ళీ పంపిస్తే వాళ్ళు విసుక్కునేవాళ్ళు. ఇప్పుడే 4,000 ఖర్చు పెట్టి వచ్చి మళ్ళీ 4,000 పెట్టమంటారు ఇంకో స్కానింగ్ అని. సో వాళ్ళందరికీ పోన్లేండి మీకు ఒక్కరికి ఫ్రీగా చేస్తారని చెక్ చేసేవాడిని. అలాంటప్పుడు మన వ్యవస్థలో ఇప్పుడు దగ్గర 400 ఆపరేషన్లు నెలకు జరుగుతున్నాయి. మనకి 22 సెంటర్లు ఉన్నాయి. ఒక స్కాన్ నాకు ఏమాత్రం అయిపోతుందని నేను మొత్తం అన్ని దగ్గరలో ఈ మిషన్స్ కొని పెట్టేశాను. ఈచ్ మిషన్ 30 to 45 lakhs ఉంటుంది, అన్ని దగ్గరలో ఉంటుంది. అండ్ అందరికీ స్కాన్ ఫ్రీ. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, నాకు ఇప్పటికీ ఎవరో బిజినెస్ అడ్వైజర్స్, ప్రైవేట్ ఈక్విటీ వాళ్ళు, కంపెనీ వాళ్ళు చెప్తుంటారు, ఈ స్కానింగ్ మీరు నెలకి 4,000 కాకపోయినా 1,500 ఛార్జ్ చేసినా మీకు ఇన్ని లక్షలు ఏర్పడతాయి అనేసి. దట్స్ నాట్ రైట్. ఇక్కడ చేసింది ఏంటంటే, మనం వాళ్ళకి రెసిస్టెన్స్ పాయింట్ 30% భారతీయులకి ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు, వాళ్ళు దాని గురించి తెలియనప్పుడు మనం వాళ్ళకి లీస్ట్ రెసిస్టెన్స్తోని మన దగ్గర ఈ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి తీసుకురావాలి. నేను తీసుకొచ్చినాక వాళ్ళు దాన్ని డిలే చేసుకుంటే అది వాళ్ళ కర్మ, అది వేరే సంగతి. మనం మాట చెప్పాలి కదా వాళ్ళకి సమస్య ఉందని. సో ఈ ప్రాసెస్లో ఇదొకటి. రెండోది, నా కన్సల్టేషన్ ఎప్పటి నుంచో 249 రూపాయలు మాత్రమే. మీరు ఆన్లైన్ బుక్ చేసుకుంటే దాన్ని పెంచలేదు. నేను ఇన్ఫ్యాక్ట్ మొన్న ఎవరో పెద్ద ఆవిడ వస్తే నాకు అంటుంది, నువ్వు నాకు మీద ప్రామిస్ చేసి చెప్పు ఎప్పుడు పెన్షన్ అనేసి. నేను చెప్పాను, నేను ఎప్పటికీ పెన్షన్ అనేసి, నాకు అంత ఖర్చులు పెరిగినా ఇది పెన్షన్ అని. ఎందుకంటే నాకు అది కూడా ఇంపార్టెంట్. సో ఎవరైనా ఒక నార్మల్ పర్సన్ కాళ్ళలో తెలియని నొప్పులు అనిపించేవాడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా నా దగ్గరికి వచ్చి ఈ వ్యాస్లర్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి వాళ్ళు కట్టాల్సిన రుసుము 249 రూపాయలు మాత్రమే, మిగిలినంతా ఫ్రీ. రైట్. సో ఇది నేను చాలా పర్టికులర్, రెసిస్టెన్స్ పాయింట్ తీసేయాలి, చాలా ఆనెస్ట్గా ప్రాక్టీస్ చేయాలి. నా పేషెంట్స్కి నేను డైరెక్ట్గా కనెక్ట్ అయిపోవాలి. డైరెక్ట్గా మిడిల్ మెన్స్, ఏజెంట్స్, మార్కెటింగ్ పీపుల్ ఎవరు ఉండకూడదు. ఎవ్రీథింగ్ ఈ మాధ్యమాల ద్వారా డైరెక్ట్గా వాళ్ళతో నాతో కాన్వర్జేషన్ ఉంటుంది. సో ఇవన్నీ నేను చాలా పర్టికులర్గా రన్ చేసుకున్న నాకు క్లోజ్ టు హార్ట్ ఉన్న సిస్టమ్స్ అనమాట. దట్స్ రియలీ గ్రేట్ ఆఫ్ యూ అండి. అండ్ సో మీకు ఆల్ ఓవర్ ఇండియాలోని 5 స్టేట్స్లో అండ్ 24 బ్రాంచెస్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఇన్ని బ్రాంచెస్ పెంచుకుని వెళ్తూనే ఉన్నారు. అండ్ ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకా ఎక్స్పాండ్ చేయాలని అనుకుంటున్నారా? ఏంటి మీ ఫ్యూచర్ ప్లాన్స్? షూర్. సో ఫ్యూచర్ ప్లాన్స్ డెఫినెట్గా 70 నుంచి 80 దాకా అయితే వెళ్ళిపోతాం నెక్స్ట్ 3-4 ఇయర్స్లో ఫర్ షూర్. సో ఫ్యూచర్ ప్లాన్స్ మాకు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ప్రతి దగ్గర అంటే ఈ 5 స్టేట్స్లో కూడా
అవేర్నెస్ లేదు మనం అనుకున్నట్టుగానే. వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఎవరైతే ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వచ్చి కనుక్కుంటారు. ప్రతి స్టేట్లో కూడా మాకు ఇమిటేషన్ కోసం వచ్చి ప్రతి వాళ్ళు 30,000 చేసేవాళ్ళు, 20,000 చేసేవాళ్ళు, చీప్ కాపీస్ వస్తున్నాయి చాలా. బట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు, రైట్? సో ఆ పీపుల్కి ఏంటంటే వాళ్ళ హెల్త్ అనేటప్పటికీ కొంచెం భయం ఉండిపోతుంది. ఇదేంటి బాబు అది చీప్ అంటున్నాడు, అది చేసాడు, అది కనుక్కో సరిగ్గా అని అంటారు. ఏదో వస్తువు బట్టలో చీప్ అంటే కొనేస్తారు, బాగాలేకపోతే పడేస్తారు, కాలు తీసి పడేలేంగా. సో దెర్ ఇస్ అ సెన్స్ దట్ హ్యూమన్ హెల్త్ అనేటప్పటికి చీప్ వెంట పరిగెత్తకూడదు అనే అవేర్నెస్ కూడా ప్రజలు డెఫినెట్గా ఉంది. సో ఈ 5 సెంటర్లు కూడా చాలా 5 స్టేట్స్, ఆఫ్ కోర్స్ 21 సెంటర్స్, అన్నీ దే పర్ఫార్మింగ్ వెరీ వెల్. కొంచెం ఈ ఉభయ రాష్ట్రాల్లో మాత్రం అంటే హైదరాబాద్, వైజాగ్, విజయవాడ మాత్రం నేను లేకపోతే అవ్వదు. నేను ఎన్ని సెంటర్లు పెట్టినా, ఎంతమంది డాక్టర్లు పెట్టినా వాళ్ళు నా కోసం వస్తారు. సో అది కొంచెం నా దగ్గరే ఉండాలి కొన్నాళ్ళు. బట్ వేరే సెంటర్స్ అన్నింటిలో కూడా చాలా బ్యూటిఫుల్గా నడుస్తున్నాయి. అండ్ ఇదొక మచ్ అన్మెట్ నీడ్ అండి. ఒక 15 ఏళ్ల క్రితం, మేబీ 20 ఏళ్ల క్రితం మా అమ్మకి ఐ ఆపరేషన్ అప్పుడు మెడ్విన్ హాస్పిటల్ అంటే ఒక జనరల్ హాస్పిటల్కి వెళ్ళి చేయించాం. ఇప్పుడు 99% భారతీయులు ఐ ప్రాబ్లం ఉంటే ఐ హాస్పిటల్కి వెళ్తారు, జనరల్ హాస్పిటల్కి వెళ్ళరు. అదేవిధంగా నా ఓన్ లైఫ్లోనే ఈ వాస్కులర్ సమస్యలు ఉన్న పేషెంట్స్ మళ్ళీ జనరల్ హాస్పిటల్కి వెళ్ళరు, మల్టీ స్పెషల్ హాస్పిటల్కి వెళ్ళరు, ఒక వాస్కులర్ సెంటర్కి వెళ్తారు మాలాంటి దానికి. ఇట్స్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ మై ఓన్ లైఫ్ టైం. సో ఇవన్నీ కూడా నేను ఒక ప్రాసెస్తో బిల్డ్ చేసుకున్న ఐడియాస్. అంటే ఇప్పుడు ఒక 5 స్టేట్స్లో ఉంది కాబట్టి ఎవ్రీథింగ్ మీరే వాచ్ చేస్తూ వెళ్తున్నారు, అన్నిట్లో మీరే ఇన్వాల్వ్ అవుతున్నారు అని చెప్తున్నారు. సో వెరాజ్ ఇది ఎక్స్పాండ్ చేసుకుని వెళ్ళేటప్పుడు కూడా ఇలానే ఉంటుందా అని? హోప్ఫుల్లీ ఇప్పటికైతే మా 5 స్టేట్లు ఏంటి, ఉన్న స్టేట్లో కూడా ఉన్న వేరే బ్రాంచ్లు అయితేనేమి అన్ని దగ్గరలో కూడా ఆపరేషన్కి ముందు రోజు వాళ్ళ స్కాన్ రిపోర్ట్లు, పేషెంట్ డీటెయిల్స్ అన్నీ ఒక కామన్ గ్రూప్లో వేయాలి. అన్నీ నేను టిక్కు పెట్టినాకే ఎక్కడ కలకట్టాలో ఆపరేషన్ కూడా ఇక్కడ నేను టిక్కు పెడితే జరుగుతుంది. సో ఐ వ్యూ మై సెల్ఫ్ ఎస్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్. ఈ మొత్తం టెక్నాలజీకి నేను బేస్, ఈ వాస్కులర్ ప్రొసీజర్ చేసే టెక్నాలజీకి నేను బేస్. సో ఐ డోంట్ సీ దట్ చేంజ్. అఫ్ కోర్స్ ఇంకెన్ని వేలు అవుతాయో తెలియదు, ఇప్పటికైతే 400 అవుతున్నాయి. ఒక 5,000 అయితే నేను అన్ని 5,000 చూడగలనా? మేబీ గాడ్స్ గ్రేస్ఫుల్ ఎస్. బట్ అలానే స్ట్రాంగ్ ప్రాసెస్ కూడా ఎస్టాబ్లిష్ చేశామండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏవి హైదరాబాద్కి వచ్చినా కూడా నన్ను ఒక్కడనే కలవరు. మీరు మీకు డయాబెటీస్ ఉందా, షుగర్ ఉందా, బీపీ ఉందా, ఇలాంటి క్వశ్చన్లు అంటే ఇంకోటి ఉంటారు, ఇంకో డాక్టర్ చూస్తారు. మీకు స్కానింగ్ చేయడం ఇంకో డాక్టర్ చూస్తారు. సో ఇప్పటికే మేము అంతా ప్రాసెస్ని ముక్కలు చేసాం. సో దట్ ఏ ఒక్కడి మిస్టేక్ వల్ల మొత్తం ప్రాసెస్ సఫర్ అవ్వకూడదు. సపోజ్ నేను కంగారులో ఉన్నాను, షుగర్ ఉందని ఆడడం మర్చిపోయి ఉండొచ్చు నేను, అదొక ఇంపార్టెంట్ వైటల్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకూడదు. సపోజ్ నాకు 70 మంది పేషెంట్ అడగపోవచ్చు నేను. సో అందుకని నేను ఏంటంటే ప్రతి దగ్గర కూడాను ఐ ట్రై టు మేక్ ఇట్ లైక్ అన్ ఇండస్ట్రియల్ అసెంబ్లీ. ఈ ముక్క వీళ్ళు, ఈ ముక్క వీళ్ళు, ఈ ముక్క వీళ్ళు. సో ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ కెనాట్ బికమ్ అ సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్. సో అలాగా ప్రాసెస్ని మనం డివైడ్ చేసుకుంటూ ప్రతి లెవెల్లో ఎడ్యుకేట్ చేసుకుంటూ, ఇప్పుడు నా దగ్గర థియేటర్లో పనిచేస్తున్న 11 మంది కూడా గత 10 ఏళ్ళుగా నాతో ఉన్నవాళ్ళే. వాడి ఇంట్లో పెళ్ళైనా నేనే కడతాను, వాళ్ళ ఇంట్లో పిల్లలు చదువైనా నేనే కడతాను, కానీ నన్ను వదలను. ఎందుకంటే వాళ్ళ సిస్టమ్ నా ప్రాసెస్లో వాళ్ళు చాలా ఇంపార్టెంట్. సో నా సర్జరీ ఫాస్ట్గా పర్ఫెక్ట్గా జరగాలంటే ఈ అబ్బాయి నాతో 10 ఏళ్ళుగా నాకు ఏ ఇన్స్ట్రుమెంట్ ఏ చేతికి ఏ టైంకి రావాలనేది వాడికి తెలియాలి. వాడికి అది తెలియాలంటే వాడికి ఉండాలి. వాడు ఉండాలంటే వాడికి ఏవో చిన్న చిన్న కోరికలు ఉంటాయి, తీర్చాలి మనం. సో ఇవన్నీ కూడా నేను చాలా ప్లాన్డ్గా ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్లో ఎప్పుడు ప్రాఫిట్ చూస్తాం. నేను ఎప్పుడు అది చూడలేదు. అంటే చూస్తాను, అది లాస్ట్ స్టెప్. వీళ్ళ కన్సిస్టెన్సీ, వీళ్ళు ఉన్నారా లేదా, వీళ్ళు ప్రొసీజర్ సరిగ్గా చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో నేను ఇవెందుకు నొక్కి వక్కాలని చెప్తానంటే చాలా కాపీ క్యాట్స్ నేను చూస్తున్నాను, రైట్? ఆ కాపీ క్యాట్స్ వాళ్ళు ఏంటంటే ఎవడో చీపెస్ట్ ఫిల్మ్ తీసుకురావాలా, చీపెస్ట్ ఇన్స్ట్రుమెంట్ తీసుకురావాలా, చీపెస్ట్గా చేయాలా, ప్రొసీజర్కి ఏదో 5 రూపాయలు తగ్గించేయాలా, ఎలాగైనా బిజినెస్ సంపాదించాలి. అది అలా ఉండకూడదు. హెల్త్ కేర్లో క్వాలిటీ ఆఫ్ ఎక్విప్మెంట్, క్వాలిటీ ఆఫ్ స్టాఫ్, క్వాలిటీ ఆఫ్ డాక్టర్, క్వాలిటీ ఆఫ్ డాక్టర్స్ ఉండే మేనర్స్, వాళ్ళ పేషెంట్స్ ఎలా మాట్లాడతారు, ఇవన్నిటికీ ఎంతో కొంత విలువ ఉంటుంది. సో మీరు చాలామందిని ట్రీట్ చేస్తూ వెళ్తూ ఉన్నారు. సో చాలామంది మీరు చెప్పారు విజయవాడలో కూడా నాకు ఎమోషనల్గా కూడా కనెక్షన్ చాలా బాగుంది అని. సో అందరి దగ్గర నుంచి కాంప్లిమెంట్సే రావాలని కూడా ఏమీ ఉండదు కదా, కొన్ని కంప్లైంట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఒక్క కాంప్లిమెంట్స్ అనేది చాలా డిఫికల్ట్ రావాలి అని అంటే. సో ఒక వీడియో కూడా మేము వాచ్ చేసాము, అందులో అతను కూడా చెప్తూ ఉన్నాడు, రాజా సార్ ఈజ్ మై గాడ్, హీ ట్రీటెడ్ మీ వెరీ వెల్ అని కూడా. సో ఇలాంటివి విన్నప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది. యాజ్ వెల్ యాజ్ కంప్లైంట్స్ విన్నప్పుడు ఏమనిపిస్తుంది, ఎలా తీసుకుంటారు, ఏ రకంగా వెళ్తారు? ఏం లేదండి, కంప్లైంట్స్లో బకెట్స్ ఉంటాయి. ఒకటి పేషెంట్ లైఫ్ని ఎండేంజర్ చేసే బకెట్. అంటే మనం చేయటం వల్ల వాళ్ళకి ఏదో సమస్య కలిగిందా, ఏదో క్లాట్ వచ్చిందా, క్లాట్ గుండెకి వెళ్ళిందా, లేదా కాలు ఎక్కువ వాచిపోయిందా. సో అందుకే వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా, వాళ్ళు కొంతమంది ఎన్ఆర్ఐలు వచ్చి నేను నాకు రేపు ఫ్లైట్ ఇవాళ చేసేయండి అని చెప్పినప్పుడు నేను చేయను. నాకు 10th డే నేను ఎక్కడుంటే అక్కడ వచ్చి నన్ను కలవడం అవసరం.
దట్ ఈస్ నాట్ నెగోషియబుల్. నేను సో ఒకటి రెండు అదొక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయినాయి. నేను చేసేసాను, ఆయన వెళ్ళిపోయారు ఆస్ట్రేలియాలో, ఆయన పెట్రోల్ బంక్లో పనిచేస్తారు, ఆయనకేమో అక్కడ మందులు ఇవ్వరు, అక్కడ లోకల్ డాక్టర్, నాకేమో ఫోన్లు కొడతాడు, నేను ఇక్కడ నుంచి ఏ మందులు ఇవ్వగలను ఆయనకి ఆస్ట్రేలియా, రైట్? సో ఒకటి రెండు ఏంటంటే లాజిస్టికల్ మిస్టేక్స్ జరిగినాయి, నో డౌట్. అండ్ దట్ వాస్ అ బ్యాడ్ ఈవెంట్. వాళ్ళ నాన్నగారు చాలా బాధపడిపోయి, ఆ అబ్బాయి ఏమో ఆస్ట్రేలియా, వాళ్ళ నాన్నగారు ఇక్కడ వెయిటింగ్, మా అబ్బాయికి ఏమైపోతుంది, ఏం చేయమంటారు, ఆయన అక్కడ ఉన్నారు. సో ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. సో ఇవి లాజిస్టికల్ లాంటి ఇష్యూస్. ఇవి నేను చాలా సీరియస్గా తీసుకుంటాను, చాలా వరీ అవుతాను, నా మొత్తం లైఫ్ ప్యాటర్నే మార్చేస్తానండి. ఒకటి రెండు జరిగినా కూడా ఐ గెట్ వెరీ టెన్స్డ్, నాకు భయం వేస్తుంది, అలా అవ్వకూడదు వాళ్ళకి, రైట్? ఇవి కాకుండా కొన్ని మనం వాళ్ళ మైండ్ సెట్ వల్ల కొంతమందికి ఏంటంటే ఏదో 30,000 కూడా చేస్తానని చెప్తే వాడిని కలిసి వచ్చాడు, వాడు ఏంటంటే 30,000 చేస్తాను 100% తగ్గిపోద్ది అని చెప్తాడు. 30,000కి అవ్వదు. ఈ ప్రొసీజర్ మినిమం కాస్ట్ 45,000-50,000 లోపల అవ్వదు, ఛాన్సే లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే 100% గ్యారెంటీ అనే పదమే లేదు. సో మన ఇద్దరు నెగోషియేట్ చేయడానికి టేబుల్ మీద కూర్చున్నప్పుడు మీరు ఎక్కడో చెట్టు మీద ఉంటే నేను ఏం మాట్లాడతానండి, మీరు 100% ఇవ్వట్లేదండి గ్యారెంటీ, వాళ్ళు అన్నారంటే లేదండి మా దగ్గర అంటే ముందు మీరు గ్యారెంటీ ఇస్తే నేను వస్తాను, అదర్వైజ్ నో. వీరికి ఎవరికి దేనికి గ్యారెంటీ లేదు. మనం వాళ్ళకి డ్రైవ్ చేసుకొచ్చాం, కారు గీత పడదని గ్యారెంటీ లేదు, దేనికి గ్యారెంటీ లేదు జీవితంలో. ఒక డాక్టర్ ఆఫీస్లో ఉంటుంది కొంతమందికి. సో అలాంటప్పుడు నేను కొంచెం బ్యాక్అవుట్ అయిపోతాను. అంటే ఒకప్పుడు తిరిగి తిట్టేవాడిని, నేను కొంచెం ఈ మధ్యన కామ్ అయిపోయి అలా ఉండదండి మీ ఇష్టం అని ఊరుకుంటాను. సో అది ఒక టైప్ ఆఫ్ కంప్లైంట్స్, వై ఆర్ యూ నాట్ గివింగ్ గ్యారెంటీస్, వారంటీస్, ఇది అది. మూడో టైప్ కంప్లైంట్ ఏంటంటే ప్యూర్లీ న్యూసెన్స్ వాల్యూ క్రియేట్ చేయడానికి. నేను అరగంట వెయిట్ చేశాను, అక్కడ కూర్చున్నాను, ఇది అది అనేసి. ఆల్మోస్ట్ నేను మొదట్లో దాన్ని చాలా బాగా, అరే అక్కడ ఎందుకు ఆయన 1 hour వెయిట్ చేశారట, పార్కింగ్ ఎందుకు దొరకలేదట, నేను అవి కూడా చాలా వరీ అయిపోయేవాడిని. నేను నోటీస్ చేసిందంటే, మీరు గూగుల్లో పెడతారు యూజువల్గా, నేను నోటీస్ చేసిందంటే ఆల్మోస్ట్ 70% ఈ గూగుల్లో ఫ్రీక్వెంట్గా నెగిటివ్ వాడు మన గురించి ఇలాగే పెడతాడు, రెస్టారెంట్ గురించి ఇలాగే పెడతాడు, మంగళ షాప్ గురించి ఇలాగే పెడతాడు. వాడు నెగిటివిటీ అనేది వాడు ట్రేట్. అండ్ మోర్ ఓవర్ మీ కాంపిటీటర్స్ ఎవరున్నా కూడా పెట్టచ్చు. అండ్ లాట్ ఆఫ్ దెమ్ యాక్చువల్లీ ఆస్క్ మనీ టు టేక్ అవుట్ ద రివ్యూ. నేను అనుకున్నాను వీరికి డబ్బులు ఇచ్చి నా రివ్యూని తీపించుకోవడం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక గూగుల్ మేనేజర్ పెట్టాం, నేను కొన్ని వేల కొద్ది ట్రీట్ చేస్తానండి. ఓన్లీ థింగ్ ముందు ఏంటంటే వాళ్ళకి వెళ్ళి అడిగేవాళ్ళం కాదు, మాకు మీరు బాగుంటే రివ్యూ ఇవ్వండి అని అడిగేవాళ్ళం కాదు. ఇప్పుడు సక్సెస్ మేనేజర్ని పెట్టా 25,000 ఇచ్చి, అబ్బాయి ఏం లేదు మీరు బాగుంటే రివ్యూ ఇవ్వండి అంటే, నౌ ఐఎమ్ ఫ్లడెడ్. ఐ హ్యావ్ సమ్ 6,000 5+ రివ్యూస్, 5-star రివ్యూస్ 6,000 ఉంటాయి నా దగ్గర. ఎందుకంటే ఒక మనిషిని పెట్టారు అడగంట, ఏమో తప్పే ఉంది, మనం మంచి చేస్తే అడగండి, వాళ్ళ ఇష్టమే, నచ్చినప్పుడే ఇవ్వమనండి నేను. అదే సో అది కూడా సాల్వ్ అయిపోయింది. బట్ దీస్ ఆర్ న్యూసెన్స్ వాల్యూ కంప్లైంట్స్. ఇవి మెయిన్గా మనం చూసేవండి. వచ్చిన కొత్తలో ఏంటంటే కొంచెం కాంపిటీటర్స్ దే క్రియేట్ సమ్ బ్యాడ్ సిచ్యువేషన్స్. మొన్న ఎవడో ఇక్కడ లోకల్ కాంపిటీటర్ వెళ్ళి విజయవాడ క్లినిక్కి ఏదో అన్నాడు, పర్మిషన్లన్నీ కాగితాలని. నేను వెళ్ళి డైరెక్ట్గా ఐ మెట్ సమ్ వెరీ బిగ్ హైయర్ అండ్ సార్ నేను డాక్టర్ రాజాని, నేను అమెరికా నుంచి వచ్చాను, ఐ హ్యావ్ డన్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వీనస్ సర్జరీస్ ఇన్ ఇండియా, నా క్లినిక్ ఏంటి సార్ అంటే వాళ్ళు వెంటనే నా ఎదురుగానే ఆర్డర్ సైన్ చేసి పంపించారు. సో నెగిటివ్ ఫోర్సెస్ ఉంటాయి, బట్ దట్స్ ఓకే, దిస్ ఇస్ లైఫ్. అండ్ మనం అందులో కూడా లెర్న్ నేనేంటంటే కామన్ కోటేషన్ అంటే ఒకవైపు 100 మంది పేషెంట్స్ని చూస్తూ ఉంటారు, ట్రీట్ చేస్తూ ఉంటారు, సర్జరీస్ చేస్తూ ఉంటారు, ఈ టెన్షన్స్ ఉంటాయి, పైగా మళ్ళీ బయట నుంచి వచ్చే ఈ ప్రెషర్స్, ఇవన్నీ ఎలా దాన్ని బ్యాలెన్స్ చేస్తారు? వచ్చిన ఫస్ట్ 3-4 years అయితే హార్ట్ బ్రేకింగ్ ఉండేది. నేను ఎంత చూసి ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ నెగిటివ్ రాసేవాళ్ళు మనం ఎక్కువ అవుట్ ఆఫ్ ద వే వెళ్ళిన వాళ్ళకే. ఎప్పుడైనా నేను నా ప్యాటర్న్ నుంచి అయ్యో పాపం బీదోడు, లేకపోతే ఇలా ఫ్యామిలీ నాకు 100 సార్లు అడిగారు ఆపరేషన్ చేయమని అడిగారు అని చేసిన వాళ్ళే ఎక్కువగా కంప్లైంట్ చేస్తారు విచిత్రంగా, రైట్? ఈవెన్ 2 weeks ago అసలు వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ చేసే తెలియదు, తెల్ల రక్త కణాల కౌంటు 10,000 ఉండాల్సింది 38,000 ఉంది. అసలు ఆ పేషెంట్ నేను అడ్మిటే చేసుకోనన్నాను, మీరు ఇంకో హాస్పిటల్కి వెళ్ళమని చెప్పాను, వాళ్ళు లేదని చెప్పి కొడుకులంతా అడిగితే చేసి సాయంకాలంకి డాక్టర్ గారు 3వ సారి ఎందుకు రాలేదు బెడ్ దగ్గర చూడటానికి ఎవరు నర్సులు కలుస్తున్నారు. సో దేర్ ఆర్ సమ్ పీపుల్ లైక్ దట్, ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్. ఇది కొంచెం మొదట్లో హార్ట్ బ్రేకింగ్ ఉంటుంది. బట్ నేను ఎప్పుడు ఒకటే, అంటే ఇప్పుడు నా వయసు పెరుగుతున్న కొద్ది నాకు అర్థమైంది ఏంటంటే మన బిగ్ పిక్చర్ ఏంటి. కొన్ని వేల మంది, అంటే నిన్న లైక్ లాస్ట్ వీక్ ఎయిర్పోర్ట్లో 4 నాతో సార్ సెల్ఫీ దిగుదామా అంటే వీళ్ళెవరు నాకు తెలియదు, వాళ్ళు ఎప్పుడో ట్రీట్మెంట్ చేయించుకున్నారట. నేను వైజాగ్ ఫ్లైట్ కోసం వెయిట్ చేశాను, 4 వచ్చి సెల్ఫీలు దిగెళ్ళారు నాతో. సో నేను స్టార్ అని నేను చెప్పుకోవట్లేదు, ఇదంతా వాళ్ళు ఇచ్చిన అభిమానం. సో ఈ అభిమానం కూడా ఉంది కదా, సో దాని మీద ఫోకస్ చేసి ఇలాంటి పిచ్చి కోతలను వదిలేయటం బెటర్ మరి. బట్ యా మీరు చూస్తే గూగుల్లో నేను ఒక గూగుల్ వాడైతే నాకు 0 out of ఐ వాంటెడ్ టు గివ్ 0 out of 1 ఇచ్చారట. ఆయన హిస్టరీ చూసారు, ఆల్మోస్ట్ ప్రతి దగ్గర మంగళ షాప్ దగ్గర నుంచి చాకరోడ్ దగ్గర ప్రతి వాడికి నెగిటివ్ వీడు. సో నేచర్ ఏంటంటే వెళ్ళి నెగిటివ్గా రాయటమే వాడి పని అనమాట.
సో ఇలా చాలా మంది ఉంటారండి. నవ్ ఐ స్టాప్ సో ఎంత ఎక్కువ రియాక్ట్ అవుతుంటుంటే అంత ఎక్కువ వస్తూ అసలు ఫ్లై ఇన్ ద ఆయింట్మెంట్ అండి, చిన్న ఈగ అంతే. యా, కమింగ్ టు ట్రీట్మెంట్ ప్రొసీజర్ సార్. సో వెరికోస్ వెయిన్స్కి ఎక్కువగా ఎంబోలైజేషన్ అనేది వింటూ ఉన్నాం. ఏంటి ఎంబోలైజేషన్ అంటే ఎలా యూజ్ అవుతుంది? వెరికోస్ సీల్కా, యా. సో ఎలాగైతే కాళ్ళకి వెరికోస్ వెయిన్స్ వస్తాయో అలాగే మన టెస్టిస్ భాగంలో అంటే మన వరబీజంలో కూడా బ్లడ్ కొంచెం ఎన్లార్జ్ అవుతాయి. అయ్యి అక్కడ బ్లడ్ వెసెస్ ఎక్కువ పేరుకుంటాయి. అవి పేరుకుని అక్కడ టెంపరేచర్ పెరిగి ఆ టెస్టిస్ ఏంటంటే మన బాడీ కన్నా 3 degrees తక్కువ కూల్గా ఉండాలి. ఆ కూల్ని తగ్గించేస్తాయి, అంటే టెంపరేచర్ పెరుగుద్ది అక్కడ, పెరిగి మన స్పర్మ్ చనిపోతాయి. సో వారికోస్ సీల్ అనేది మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీ. మగవాళ్ళ వల్ల పిల్లలు కలగకపోవడం. సో ఈ వెయిన్స్ వల్ల వెరికోస్ వెయిన్స్ వల్ల కూడా వెరికోస్ సీల్ వస్తుంది. కాళ్ళలో వస్తే అది వెరికోస్ వెయిన్స్, అది బీజంలో వస్తే వెరికోస్ సీల్. సేమ్ థింగ్, సేమ్ ప్రాబ్లం. వాల్స్ పని చేయకపోవడం, బ్లడ్ వెసెస్ ఎక్కువ ఉబ్బిపోవడాన్ని వెరికోస్ సీల్ అంటాము. అది కాళ్ళు వస్తే వెరికోస్ వెయిన్స్, దానిలో వస్తే వెరికోస్ సీల్. సో అది వెరీ కామన్ కాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఒకప్పుడు అంతా ఐదంతా కట్ చేసి తీసేవాళ్ళము. దానివల్ల వాళ్ళకి సెక్షువల్ ప్రాబ్లమ్స్, ఆ తీయటం పెద్ద ప్రాబ్లం, అది ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువ. ఇప్పుడు అవన్నీ చేయకుండా మెడ నుంచి కానీ ఇక్కడ నుంచి కానీ ఒక చిన్న వైర్ పెట్టి దాన్ని ఎంబలైజేషన్ అనే ప్రొసీజర్ చేస్తాం. మీరు చెప్పిన ఎంబలైజేషన్ అంటే ఇదే. సో ఈ ఎంబలైజేషన్ చేసుకుంటే ఆ వెరికోసిల్ పూర్తిగా తగ్గిపోతుంది. ఇది చాలా కామన్ ప్రొసీజర్. వెస్ట్లో అంతా అదే చేస్తున్నారు. వెస్ట్లో అసలు ఓపెన్ సర్జరీ చేయట్లేదు ఫారిన్ కంట్రీస్లో. మన ఇండియాలో ఇంకా అగైన్ ఇది పికప్ అవ్వాలి, అవేర్నెస్ రావాలి, వాళ్ళు మళ్ళీ అవ్వాలి. బట్ యా, ఇప్పటికి మేము చాలా చేస్తాము. బట్ అది చాలా ఎఫెక్టివ్. అక్కడ కట్ చేయము, కుట్లేము, కాబట్టి మీకు ఎటువంటి లిమిటేషన్స్ ఉండవు. మీ నార్మల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ అంతా నార్మల్గా బతకవచ్చు మీరు. సో దానివల్ల చాలా అడ్వాంటేజ్ అనమాట. సో ఇది కూడా చాలా ఎక్కువగా చేస్తాం. సో వెరికోస్ వెయిన్స్కి ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ ఏంటి సార్? రైట్. సో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం వెరికోస్ వెయిన్స్ ఉన్నప్పుడు ఒకటి వెయిన్స్ని బయట నుంచి కట్ చేసి తీయటం, 2 లోపల నుంచి ట్రీట్మెంట్ చేయటం. సో కట్ చేస్తే కుట్లు వేయాలి, ఆ ఏరియా కట్ చేసేటప్పుడు నొప్పి లేకుండా మత్తు ఇవ్వాలి, స్పైన్ ఎనసిస్ ఇవ్వాలి, జనరల్ ఎనసిస్ ఇవ్వాలి. సో దాన్ని స్ట్రిప్పింగ్ అనేవాళ్ళు. అది కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఫ్యాషన్, ఇప్పుడు అది చేయకూడదు. ఈ లోపల ఏంటంటే చిన్న సూది పెట్టి లోపల నుంచి క్లియర్ చేస్తాము. ఈ క్లియర్ చేసే పద్ధతుల్లో ఎక్కువగా వాడేది మన లేజర్, ఇప్పుడు దాకా డిస్కస్ చేస్తాం. సో ఆ లోపల వచ్చిన సూది పెట్టి లేజర్ పెట్టి కరిగించేస్తాం. ఇది ఆల్మోస్ట్ వచ్చి 10-12 years అయింది, ప్రాబ్లీ 14 years అయి ఉండొచ్చు. ఇంకా దీని నెక్స్ట్ జనరేషన్ ఏంటంటే చిన్న సూది పెట్టి అక్కడ ఒక బంక లాంటిది ఎక్కిస్తాం. దాన్ని వినాసీల్ అంటారు, లేదా గ్లూ అని కూడా అంటారు. అది చేసుకుంటే అది ఈజీగా తగ్గిపోతుంది. ఈ లేజర్లు అంటే కొంచెం వేడి ఉంటుంది కదా, ఆ వేడి వల్ల కాస్తనే నొప్పి ఉంటుంది. ఈ గ్లూకి అది కూడా ఉండదు. సో ఈ బంకను ఎక్కించడానికి గ్లూ అంటాం. సో ఇది లేటెస్ట్ ప్రొసీజర్, ఇది మేము ఎక్కువగా చేస్తున్నాం. అగైన్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ ఏమి ఉండవుంటారా? అసలు గ్లూ ఇంకా ఈజీ కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా తక్కువ. మామూలుగానే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎండోవాస్కులర్ ప్రొసీజర్ తక్కువ, బట్ గ్లూకి ఇంకా తక్కువ. ఎందుకంటే ఏమాత్రం వేడి కానీ టెంపరేచర్ కానీ ఉండదు కాబట్టి. సో మీకు ఎటువంటి అనస్థీసియా అసలు పూర్తిగా అక్కర్లేదు. గ్లూ అంటే కంప్లీట్గా మాట్లాడుతూ చేయొచ్చు. ఇవి రెండు కాకుండా మెయిన్ మనం చేసిన లేటెస్ట్ అడ్వాన్స్ లాస్ట్ 1 yearలో బాగా సక్సెస్ అయింది, ఇంకెక్కడా లేనిది ఏంటంటే ఈ చిన్న చిన్న చారల్ లాంటి వెయిన్స్ ఉంటాయి, పైకి కనిపిస్తుంటాయి, కాస్మెటిక్ వెయిన్స్. ఇప్పుడు ఈ రూమ్లో కూడా ఇద్దరికి ఉంటుంది, చాలా కామన్ అది. ఓకే, దానికి ఏం చేస్తామంటే ఒక స్పెషల్ లైట్స్ వేసుకుని కోల్డ్ ఎయిర్ కొట్టుకుంటూ బయట నుంచి షూట్ చేస్తాం వాటిని, ఒక్కదాన్ని ఒక చిన్న ఇంజెక్షన్ ఇచ్చి. దాన్ని క్లాక్స్ అంటారు. క్లాక్స్ అంటే క్రయో లేజర్ అని. సో దాన్ని క్రయో అంటే కోల్డ్ ఎయిర్తో క్లియర్ చేస్తాం. అది నేను అమెరికాలో ఉన్నప్పుడు కూడా అది లేకుండింది. సో నేను మళ్ళీ లాస్ట్ ఇయర్ బ్రెజిల్లో వాళ్ళు చాలా కాస్మెటిక్స్ కాన్షియస్, లుక్స్ కాన్షియస్, అది నేర్చుకుని వచ్చి చేస్తున్నాను అనమాట. సో అవి మాత్రం నేను వచ్చినప్పుడు ఏమనుకున్నా అంటే ఎవరైనా అడిగిన వాళ్ళకి షార్ట్ క్లోత్స్ వేసుకునే వాళ్ళకి పనికి వస్తుందేమో మనం చేద్దామని. ఇట్స్ అమేజింగ్. అసలు 99% అసలు షార్ట్ క్లోత్స్ వాళ్ళు కారు, వాళ్ళకి మైండ్లో ఉండిపోయింది, వెయిన్స్ ఉండిపోయింది అనేసి ట్రీట్ చేసేయండి డాక్టర్ గారు, మాకేం ప్రాబ్లం అంటున్నారు. సో అది చాలా సక్సెస్ఫుల్ అయిందమ్మా. ఈ క్లాక్స్ అనేది ఇండియాలో ఇంకెక్కడా లేదు. బాంబేలో ఒకటి ఉంది, బట్ ఆయన కూడా ఎక్కువ చేయరు, మనమే హైయెస్ట్. ఇన్ఫాక్ట్ మొన్న మన దగ్గర అయిన వాస్కులర్ కాన్ఫరెన్స్లో ఆయన వచ్చి అంటున్నాడు, నేను మీకన్నా ముందు పెట్టి మీరే ఎక్కువ చేస్తున్నారు మాకని అనేసి. సో ఈ క్లాక్స్ అనేది లేటెస్ట్ అమ్మ, ఇది గేమ్ చేంజర్. ఈ క్లాక్స్ అనేది కొంచెం గ్లూ అనేది కొంత వచ్చి 2-3 years అయింది, కానీ క్లాక్స్ అనేది మాత్రం కంప్లీట్ గేమ్ చేంజర్. ఇది బాగా సక్సెస్ఫుల్ అయింది ఇక్కడ మనకి. సో ప్రైస్ విషయానికి వచ్చేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైస్ చెప్తూ ఉంటారు. నేను ఎక్కడో ఒక 30,000 చేసుకున్నాను, ఇంకొకరు నేను 60కి చేయించుకున్నాను, లేకపోతే ఒక lakhsలో అయిందని కొంతమంది చెప్తూ ఉంటారు. సో ఒక ట్రీట్మెంట్ ఒకటే అయినప్పుడు ఇంత వేరియేషన్స్ ఎందుకు ఉంటున్నాయి ఈ ప్రైజెస్లో అని? అది చాలా దురదృష్టకరం అమ్మ. బేసిక్గా గవర్నమెంట్ ఏంటంటే ఫస్ట్ ఇలాంటి దగ్గర స్టెప్ ఇన్ అవ్వాలి. మన దగ్గర ఏంటంటే రెగ్యులేషన్ మీకు తెలిసినట్టుగా వీక్. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమైపోతుందంటే ఈ చిన్న లేజర్ అయితే ఉంటుందో అది 2-3 కంపెనీస్ తయారు చేస్తారు.
అందులో బెస్ట్ అనేది మెట్రానిక్స్. సో బెస్ట్ కంపెనీ మెట్రానిక్స్. ఓకే, ఆ మెట్రానిక్స్ లేజర్ ఫైబరు ఒకటి 52,000 రూపాయలు. ఓకే, సో ఈ 52,000 రూపీస్ అది కొని కొన్ని డాక్టర్కి 5-6,000 ఫీజు వేసుకొని హాస్పిటల్కి 10,000 ఇస్తే 70,000 తక్కువ సింగిల్ లెగ్ అయ్యే అవకాశం లేదు. సో ఎవరైనా 30,000 చేస్తుంటే ఏమైనట్టు? అది తప్పైనట్టే. సింపుల్ యాజ్ దట్, ఇంకేం లేదు. సో ఈ వాచ్ 100 రూపాయలు. ఓకే, నేను డిస్కౌంట్ ఇస్తే 70 కొనగలరు మీరు. 5 రూపాయలకి దాని మీద అర్థం ఏంటి? అది వాచ్ కాదు, ఒక చెత్తకుప్ప అంతే. రైట్. సో వీళ్ళు ఏం చేస్తుందంటే వేరే వాళ్ళ ఫైబర్స్ వాడేయటం, సెకండ్ హ్యాండ్లో కొనేయటం, కొంతమంది లేజరైజ్ చేయకపోవటం, ఇవన్నీ జరుగుతున్నాయి. రైట్. అదేవిధంగా గ్లూ అనేది ఆ బంక మళ్ళీ మెట్రానిక్స్ అమ్ముతుంది, 1,05,000 రూపాయలు దాని ప్రైస్. సో మీరు గ్లూ అనేది చేయించుకుంటే 1,50,000 లోపల ఎవరైనా చేస్తే అది ఫ్రాడే, ఎందుకంటే మీకు మళ్ళీ హాస్పిటల్, డాక్టర్ కాంపోనెంట్ అన్నీ ఉంటాయి. రైట్. సో ఇవన్నీ ఏంటంటే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ టూ గుడ్ టు బి ట్రూ, ఇట్ ఈస్ టూ గుడ్ టు బి ట్రూ. ఓకే, ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇఫ్ యూ పే ఫర్ పీనట్స్ యూ గెట్ మంకీస్. సో ఇది ఒక పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు నా ప్రాక్టీస్లో నేను చూసే ప్రతి 100లో 25 మంది బయట ఇలాంటివి చేయించుకొని ఫెయిల్ అయ్యి వచ్చిన వాళ్ళే. రైట్, ఇట్స్ వెరీ కామన్. మరి ఇంకో ఆప్షన్ లేదు. సరే, నేను ఇప్పుడు అలాగని నేను చాలా హై పొజిషన్ ఉన్నాను. నేను 400 ఆపరేషన్ చేసేవాడిని. నా నియరెస్ట్ వాడు 30 చేస్తాడు. సో అలాగే నేను వాళ్ళ లెవెల్ అంటే ఇప్పుడు తక్కువలో వస్తుంది అని చెప్పి, సో ఫర్ సపోజ్ మీ దగ్గర ఎక్కువ ఉంది అనుకోండి, హీఈస్ టూ మచ్ కమర్షియల్, చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, సో నాకు ఇది చాలా తక్కువలోనే అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ చేయించుకుంటానని అంటాడు. సో అక్కడ చేయించుకున్న తర్వాత ఇంకా అదర్ కాంప్లికేషన్స్ ఏదో వచ్చింది, మళ్ళీ అలా అటువంటి కాంప్లికేషన్స్తో మీ దగ్గరకు వచ్చేటప్పుడు మళ్ళీ ఖర్చు పెరుగుతుంది. అసలు వాళ్ళని ట్రీట్ చేస్తారా, తీసుకుంటారా ఆ పేషెంట్స్ని? తీసుకోవడం ఇప్పుడు ఫస్ట్ అక్కడ ఆపరేషన్ చేసి చెడిపోయిన తర్వాత 4 నెలల వరకు తీసుకోను ఫస్ట్. ఎందుకంటే లీగల్ రిస్క్, నాకు డబ్బుల గురించి వరీ కాదు. ఆయన పేరుతో పాటు నా పేరు కలుపుతారు. రేపు పొద్దున్న పేషెంట్ కోర్టుకి వెళ్తే నేను అది కలిసిపోతాగా, లీగల్ రిస్క్ పెరిగిపోతుంది. సో నేను ఫస్ట్ 3-4 మంత్స్ టచ్ చేయను. 4 మంత్స్ తర్వాత వస్తే మాత్రం మనం ఎవరో ఏదో చేయాలి. అది నేను చెప్పాను కదా, ఇప్పుడు ఇది 52,000 రూపీస్ ఖర్చు ఉన్నప్పుడు, సో ఇప్పుడు నేను అంటే ప్రతి దానికి దాని ఉండే బ్యాక్గ్రౌండ్ మనకు అర్థమైతే కదా మనకి ఏమైనా చేస్తాం. ఎవరో అర్థం కాని వాళ్ళు దీని అన్రీజనబుల్ పీపుల్. రైట్. డజన్ అట్టుపండు 50 రూపాయలు ఆడు అన్నాడు అనుకో, నేను వెళ్ళి ఆడికి 3 రూపాయలు గీరా బాబు అంటాడు, ఏమంటాడు? ఇప్పుడు కొబ్బరి బొండు 30 రూపాయలు, హోల్సేల్ కొంటే 20, నాకు 2 రూపాయలకి అంటే చెట్టుకి తీసుకో అంటాడు. చెట్టు మించి పడితే నడ్డి ఇరుగుతుంది. రైట్. సో లాజిక్ ఇది. సో ఆ లాజిక్ 19% పీపుల్ యాక్చువల్గా నాకు తెలుస్తుంది. ఇది ఇక 4-5% ఇలాగ చీపు అనుకుంటే ఏవో ప్రయాసాలు పడుతుంటారు. ఎనివే అది నేను ఏం చేయలేను. ఇప్పుడు గవర్నమెంట్ కూడా పని ఇది ఏంటి, ప్రజలకు సేవ చేసే మిషనే కదా. మరి దీనికి ఇప్పుడు ఈ 52,000లో 10% కస్టమ్స్ డ్యూటీ ఉంది, ఒక 8% జిఎస్టీ ఉంది. మరి గవర్నమెంట్ ఏమేమి తీసుకోవడం ఆపేసిందా? ఎవరూ ఆపలేదు. సో మేము ఒకళ్ళం ఎందుకు ఆపగలం? ఎలా ఆపలేము. రైట్. ఇది అంతా అందరూ కలిసి ఒక సమాజంలో చేసుకుంటున్న ప్రొసీజర్ కదా. సో ఒక పాయింట్ నేను ఇందాక అదే ఆ క్రిటిసిజం లాగా ఇది కూడా వరి అవడం ఆపేశాను. రాజా గారు కమర్షియల్ అనుకోండి, ఇదిగో దీనికి ఆథర్ కాస్ట్, నేను ఇప్పుడు దాకా మెట్రానిక్స్ తప్ప ఇంకో కంపెనీ వాడలేదు. బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ఆల్మోస్ట్ 20,000-30,000 మించి చేసిన డాక్టర్ నీకు ఉన్నాడు. మా హాస్పిటల్లో వాచ్మెన్ కూడా వేరికోస్ వెయిన్స్ భాష మాట్లాడతాడు, ఇంకోటి ఉండదు. రైట్. సో ఇంత మీకు ఉన్నప్పుడు మీరు ఇది అర్థం చేసుకోవాలి, దీనికి ఒక వాల్యూ అంటూ ఉంది. రైట్. ఒక ఫిల్మ్ స్టార్ ఇంత ఛార్జ్ చేస్తారంటే అక్కడ ఆయన ఫేస్ వాల్యూ ఉంది కదా మరి. సో ఆ ఫేస్ వాల్యూ నాకుంది అనిపిస్తుంది. బట్ నేను దాంతో మేనేజ్ అవుతాను. బట్ చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. పొద్దున్న లేస్తే 30,000, 10,000, 15,000 అంటుంటారు. నేను పెద్దగా వరీ అవ్వను ఇప్పుడు, పెద్దగా ఐ జస్ట్ గోన్ విత్ మై లైఫ్. ఎవిస్ హాస్పిటల్ వెరికోస్ వెయిన్స్కే కాకుండా ఇంకా ఏమేమి డిసీజ్ని ట్రీట్ చేస్తుంది? సో బై డిఫాల్ట్ నేను ఒక వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. అంటే రక్తనాళాల గుండా జబ్బులు తగ్గియటం నా పని. సో ఒకటి ఏంటంటే గర్భాశయంలో ఇందాక మనం వారికోస్ సీల్ గురించి మాట్లాడుకున్నాం, అది నేను తగ్గిస్తాను. అలాగే గర్భాశయంలో కణితులు అంటే ఫైబ్రాయిడ్స్కి ఏం చేస్తామంటే ఆ వెళ్ళే రక్తాలను బ్లాక్ చేస్తే అవి కూడా కుసించిపోతాయి. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే మోకాల అరుగుదలకి అంటే ఆస్టియో ఆర్థరైటిస్కి అఫ్ కోర్స్ గోల్డ్ స్టాండర్డ్ అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్కి మోకాలు మార్చడమే అడ్వాన్స్ అయితే. బట్ అడ్వాన్స్ కాకుండా అంటే సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ మోకాలు అరుగుదల ఉన్న వాళ్ళకి ఆ మోకాలకి వెళ్ళే రక్తనాళంకి వెళ్ళి మందు ఎక్కిస్తాం. దాన్ని జెనికులర్ ఆర్టరీ ఎంబలేషన్ అంటారు. అది చేసుకుంటే మోకాలు నొప్పి ఆల్మోస్ట్ 90% తగ్గిపోతుంది. రైట్. సో అది బాగా చేస్తున్నాం. అది ఒక జాపనీస్ ప్రొసీజర్. ఇప్పుడు అంతా వరల్డ్ వైడ్ చేస్తున్నాం. నేనే ఇండియాలో సెకండ్ థర్డ్ స్టేజ్లో ఉండే వాళ్ళు ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే దాన్ని పోస్ట్పోన్ చేసుకోవచ్చు. 10 ఏళ్ళు 12 ఏళ్ళ వరకు పోస్ట్పోన్ చేసుకోవచ్చు. 4th స్టేజ్ వాళ్ళు కూడా ఏ కారణంగా వాళ్ళు నీ రీప్లేస్మెంట్ చేసుకోకపోతే అంటే గుండె సమస్యలు, హై రిస్క్, భయం ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా చేస్తాం.
కాకపోతే ఇంప్రూవ్మెంట్ మరీ అంత ఉండదు, 50-60% వాళ్ళకు. అంటే లైక్ ఈ మధ్యకాలంలో పిఆర్పి అని వచ్చినాయి ఏంటి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్? టు బీ ఫేర్, దాని లోపల చేసే ఇంజెక్షన్స్ పెద్దగా పనిచేయవమ్మ. మనం జాయింట్ లోపల చేసేవి వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే అది చేస్తే ఆ లిక్విడ్ వెళ్ళి కొత్తగా మీకు కొత్త లిక్విడ్ వస్తుంది. ఎన్నాళ్ళు వస్తుంది? వారం, 3 రోజులు, 10 రోజులు, నెల రోజులు తర్వాత ఆ లిక్విడ్ అది కూడా అరిగిపోద్ది కదా. సో ఇట్ ఈస్ నాట్ లాస్టింగ్. ఐ మీన్ అట్లీస్ట్ నాకు తెలిసిన సైన్స్ ప్రకారం ఇట్స్ నాట్ లాస్టింగ్. ఐఎమ్ షూర్. మరి స్టెమ్ సెల్ అని కూడా తీసి అది చేస్తున్నారు కదా, ఐ మీన్ రీజనరేటింగ్ కార్టిలేజ్. సో ఇప్పుడు దాకా స్టెమ్ సెల్స్ అనే దానికి మనము బ్లడ్ క్యాన్సర్కి ఒక వేరియేషన్ వాడతాం, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అని. అంటే ఒకళ్ళు బోన్ మ్యారో తీసి మీకు ఎక్కిస్తాం స్టెమ్ సెల్స్, అవి కూడా ఆ లొకేషన్ తప్ప స్టెమ్ సెల్స్ వల్ల ఒక జబ్బు పూర్తిగా తగ్గుతుందని లెవెల్ 3 ఎవిడెన్స్ ఇంకా దేనికి లేదు. సో ఇంకా మరి ఎవిడెన్స్ లేనప్పుడు మీ మాట మా బాబాయ్కి తగ్గింది, మా చిన్నాన్న తగ్గిందని చేసుకోవటమే. ఓకే, ఎవిడెన్స్ అనేది సైన్స్లో వస్తుంది. మిగిలినంతా అనెక్డోట్స్. ఓహో మావాడు పసుపు నీళ్ళు తాగడం వల్ల వాడికి క్యాన్సర్ రాలేదంటే మరి అది మీరు అనుకోవచ్చు. మరి నేనేం చేస్తాను? నేను దానికి కాదని లేను, అవునని లేను, రైట్? అది అనెక్డోట్. వాడు పసుపు నీళ్ళు తాగేటట్టే క్యాన్సర్ రాలేదట. అది ఏది కరెక్టో మనకు తెలియదు కదా. సో 100 గ్రాముల పసుపు తిన్నాడా, 1 గ్రామ్ తిన్నాడు కూడా తెలియదు. సో అది అనెక్డోట్స్, రైట్? సో పిఆర్పి ఇంకా అనెక్డోటల్ ఎవిడెన్స్, స్టెమ్ సెల్స్ ఇంకా అనెక్డోటల్ ఎవిడెన్స్. కొంతవరకు ఆ లోకల్ స్టీరాయిడ్స్ ముందు ఇచ్చేవాళ్ళము, అది కూడా ఇప్పుడు ఏదో అది మంచిది కాదంటున్నారు. బట్ అవన్నీ లాస్టింగ్ కాదండి. దే డోంట్ లాస్ట్ మోర్ దెన్ 6 weeks 4 weeks పని చేసినా కూడా. ఇవి జెనిక్యులర్ ఎంబలేషన్ మచ్ మోర్ లాస్టింగ్. సో ఇప్పుడు అందరూ కూడా మ్యాక్సిమం హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటూ ఉన్నారు. సో అందరికీ అవగాహన ఉంది, సో హెల్త్ కాన్షియస్ అవుతున్నారు కూడా. కాబట్టి సో మీరు ట్రీట్ చేస్తున్న అన్ని ట్రీట్మెంట్స్ కూడా ఎవిస్ హాస్పిటల్లోని హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అప్లికేబుల్ ఉంది? షూర్, ఎవిస్ హాస్పిటల్ అన్ని అప్లికబుల్ ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా అప్లికబుల్గా ఉన్నాయి. ఆ స్టేట్ విభజన అయిన తర్వాత విజయవాడలో మొన్న విభజన అయిన ఫస్ట్ 10 ఏళ్ళు వాళ్ళు హైదరాబాద్ చేసుకున్న ఇచ్చేవాళ్ళు డబ్బులు, గవర్నమెంట్ రీయింబర్స్మెంట్. ఇప్పుడేమో విజయవాడ వాళ్ళకి అక్కడే చేసుకోమంటున్నారు. సో అక్కడ కూడా ఇంకోటి పెట్టాము. సో అక్కడ వాళ్ళకి అంటే ఆంధ్ర స్టేట్ వాళ్ళకి అక్కడ అవుతుంది, తెలంగాణ స్టేట్ వాళ్ళకి ఇక్కడ చేస్తున్నాం. సార్ ఇప్పుడు హార్ట్ ఇష్యూస్ ఉండేవాళ్ళు పేస్ మేకర్స్ ఏదైతే పెట్టుకుంటారో వాళ్ళు కూడా ఇప్పుడు వెరికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్ అనేది తీసుకోవడానికి సాధ్యం అవుతుందా? ఆ టైంలో అసలు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది, ఏం చేస్తారు? సో హార్ట్ సమస్య ఉన్న వాళ్ళు అందరూ చేసుకోవచ్చు. కొంచెం ఏంటంటే లేజర్ చేసేటప్పుడు ఆ లేజర్ కరెంట్ పాస్ అవుతుంది, దాంతోపాటు దాని చుట్టూ చిన్న చిన్న ఇంజెక్షన్స్ లాంటివి చేయాల్సి వస్తుంది. సో హార్ట్ పేషెంట్స్ కొంచెం స్ట్రెస్ అయితే గట్రా హార్ట్ రేట్ అంతా మారుతూ ఉంటుంది. సో కొంచెం హార్ట్ పేషెంట్స్ ఉండేవాళ్ళు, పేస్ మేకర్స్ ఉండేవాళ్ళకి ఈ కొత్త గ్లూ ప్రిఫర్ చేస్తున్నాను. ఇప్పుడు కొత్తగా మొన్న యాక్చువల్ లాస్ట్ వీక్ బెంగళూరులో చేశాను. అతనికి ఒక పేస్ మేకర్ ఉంది ప్లస్ ఒక డిఫిబ్రిలేటర్ ఉంది. సో అతనికి యాక్చువల్గా నేను ఓన్లీ గ్లూ చేసి వచ్చాను మనం. సో వాళ్ళ గ్లూలో ఏంటంటే అసలు ఏమీ ఉండదు, చిన్న పైప్ పెట్టడం, అది ఎక్కించడం, తీసేయడం, అంతే. లైక్ ఇంజెక్షన్, లిటరలీ లైక్ ఇంజెక్షన్. సో గ్లూ ఇస్ వెరీ ఈజీ కాబట్టి వాళ్ళకి అది ప్రిఫర్ చేస్తున్నాను. బట్ లెక్క ప్రకారం లేజర్ కూడా చేయొచ్చు, బట్ కొంచెం మనం అబ్జర్వేషన్ ఇంకొంచెం జాగ్రత్తగా చేయాలి. గ్లూ అంటే అది కూడా అక్కర్లేదు. సో కామన్గా మీ పేషెంట్స్ అందరూ అడిగే క్వశ్చన్ ఇది, ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత సార్ నాకు మళ్ళీ వస్తుందా ఇది రిపీట్? అఫ్ కోర్స్ వస్తుందండి, 2-3% వస్తుంది. ఎవరన్నా మీకు వెరికోస్ వెయిన్స్ చేసిన 100% మళ్ళీ రాదని చెప్తే అది పూర్తిగా అతిశయోక్తి. ఓకే, నో క్వశ్చన్ అబౌట్. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఇంకా ఎట్లా ఉంటుందో దాని మీద డిపెండ్ అయి ఉంటుందా? కొంతవరకు లైఫ్ స్టైల్ అండి, కొంతవరకు జెనెటిక్స్ అండి. వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకే ఎందుకు వచ్చింది, వేరే వాళ్ళకి ఎందుకు రాలేదంటే కొంతవరకు జెనెటిక్స్ కూడా ఉంటుంది, రైట్? సో మనం ఎప్పుడు కూడా మనం మాట్లాడుకునేది డాక్టర్ పేషెంట్కి ఏం చేస్తాడో అనుకుంటాం. మనం మాట్లాడంది పేషెంట్కి ఏం చేసుకుంటాడు, దాన్ని కంప్లైంట్స్ అంటాం. సో 2 పేషెంట్స్ ఉంటారు, ఇద్దరికి లడ్డు తినద్దని చెప్తాం, షుగర్ ఉంటుంది, ఇద్దరు లడ్డు తింటారు. ఒకటి 400 అవుతుంది, ఒకటి 200 అవుతుంది. 200 ఎందుకైంది? ఎందుకంటే వాడికి కొంత బలం కూడా ఉంది, వాళ్ళ జెనెటిక్స్ కూడా కొంత స్ట్రాంగ్గా ఉన్నాయి, రైట్? సేమ్ థింగ్. సో మనం చేసిన తర్వాత కొంతవరకు జెనెటిక్ రీజన్స్ వల్ల వెనక్కి రావచ్చు, కొంతవరకు ప్రొసీజర్ ఫెయిల్యూర్ వల్ల రావచ్చు. ఏదైతేనేమి మా సిస్టంలో ఏం చేసామంటే, అరే బాబు మేము చేసామా, మళ్ళీ వచ్చిందా, ఫ్రీ. ఇంక మరి అందువల్ల ఈ డిస్కషన్ మేమేం పెట్టుకోం. ప్రతి పేషెంట్కి ఎవరికైనా వెనక్కి వస్తే మళ్ళీ ఫ్రీగానే ట్రీట్ చేస్తాం. ఇప్పటికి ఒక 20 మందికి చేసాం, ఈ 30,000లో అందరికీ ఫ్రీగానే చేస్తాం. సో మాకు అది ఆ డిస్కషన్ కూడా పెద్దగా ఉండదు. వాళ్ళు చాలా హ్యాపీ. ఇన్ఫాక్ట్ రెండోసారి ఫ్రీగా చేసిన వాడు ఇంకా హ్యాపీ. డాక్టర్ గారు అప్పటికి ఇంకా నన్ను గుర్తుపెట్టుకొని చేసుకున్నారని చెప్పి వాళ్ళు 10 మందికి చెప్తారు. సో మేము ఎప్పుడూ చాలా క్లీన్గా ఉన్నాం. బట్ ఎస్, రాదు అని మాత్రం నేను ఎప్పుడు చెప్పలేదు, అది చాలా తప్పు అవుతుంది. సో ఫైనల్లీ సార్, మీరు అందుకున్నటువంటి అవార్డ్స్ గురించి మాట్లాడుకుంటే నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్గా అండ్ నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ చేసేటువంటి ఒక స్పెషలిస్ట్గా మీరు అవార్డ్స్ అందుకున్నారు కదా, వాటి గురించి. సో ఈ 2 అవార్డ్స్ నేషన్ వైడ్ అవార్డ్స్ అండి. యాక్చువల్గా టైమ్స్ గ్రూప్ వాళ్ళు కండక్ట్ చేసిన నేషన్ వైడ్ సర్వే, 7,000 వాస్కులర్ సెంటర్స్ని ఎవాల్యుయేట్ చేసి వాళ్ళు నేషన్ వైడ్ అవార్డు ఇచ్చారు.
అవార్డుకి అఫ్కోర్స్ ఢిల్లీ పిలిచారు, ఢిల్లీలో అవార్డు ఇచ్చారు. సో నాకు ఎప్పుడు అవార్డులు ఆ ప్రైజ్లో కన్నా దాని చుట్టూ ఉండే అవార్డులు చాలా ఇష్టం. సో ఎవరైతే చీఫ్ గెస్ట్ ఉన్నారో ఆయన పెద్ద ఫిల్మ్ స్టార్, ఆయన వచ్చి మీరు తర్వాత నన్ను ఒకసారి కలవాలి అన్నాడు. సరే వెళ్ళి కలవంగానే వాళ్ళ మదర్ బయట వెయిట్ చేస్తున్నారు. ఆవిడకి సివియర్ వ్యారికోస్ వెయిన్స్, ఈవిడికి ఎప్పుడు ఆపరేట్ చేస్తావు అన్నాడు. రే బాబు నేను ఢిల్లీలో ఉన్నాను, మా హాస్పిటల్ హైదరాబాద్ ఉంది, మీరు వస్తే మరి హైదరాబాద్ రండి అంటే, అలాగా డాక్టర్ గారు ఎలాగో ఇవాళ నైట్ అయిపోయింది కదా, రేపు పొద్దున్న మీరు బాంబే ఫ్లైట్ నేను వెళ్తాను నాతో వచ్చేద్దరు అని చెప్పి ఆయన చార్టెడ్ ఫ్లైట్లో తీసుకొని వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే వెళ్ళి వాళ్ళ మదర్కి ఆపరేట్ చేసి తగ్గించి మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ పట్టుకొని హైదరాబాద్ వచ్చా. సో ఆ అవార్డు నాకు ఇష్టం. సో చీఫ్ గెస్ట్ వచ్చి ఓహో వెరికోస్ వెయిన్స్ కేటగిరీ ఉందా, దీనికి ఒక డాక్టర్ ఉంటాడని ఆయనకి 2 రోజుల ముందు అంటే స్పీచ్ ఇస్తారు కదా, అది చదివి వెంటనే వాళ్ళ మదర్ కూడా టికెట్ కట్టుకొని ఆయన వచ్చారనమాట. సో దట్ ఇస్ వెరీ ఫన్. బట్ యా చాలా స్టేట్ అవార్డ్స్ అయితే చాలా వచ్చాయండి. నేషనల్ వైడ్ మొన్న లాస్ట్ ఇయర్ వచ్చిన అవార్డు. సో ఇలాంటి గుర్తింపే ఇంకా మీకు ఎక్కువ బూస్టింగ్ ఇస్తూ ఉంటుంది. ఐ లవ్ దట్. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వెరికోస్ వెయిన్స్ గురించి మాట్లాడారు, అట్ ద సేమ్ టైమ్ ఓవరాల్గా కూడా హాస్పిటల్స్ గురించి, అవార్డ్స్ గురించి, ఇన్ని రకాల ఈ విషయాలన్నింటినీ కూడా మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.